అంబిక పార్థసారథులను ఆపడానికి కనకమహాలక్ష్మి ఓ లూప్ హోల్ని పట్టుకుంటుంది. ఉదయం లక్ష్మి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ విషయంలో ఎవరో ఒకరి సాయం కావాలి. నా గురించి తెలియకుండా సాయం చేసేవాళ్ళు ఎవరున్నారు అనుకొని చారుకేశవకి కాల్ చేస్తుంది లక్ష్మి. కొత్త నెంబర్ ఎవరిదా అని చారుకేశవ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. లక్ష్మి హలో బాబాయ్ అనగానే చారుకేశవ ఎమోషనల్ అయిపోతాడు. ఇప్పుడు గుర్తొచ్చానా? ఇన్ని రోజులు ఎక్కడున్నావు? నీకోసం విహారీ పిచ్చోడైపోతున్నాడు. ఎక్కడున్నావు చెప్పమ్మా అని అడుగుతాడు చారుకేశవ. అది కాదు బాబాయ్, మన వి ఆర్గానిక్స్ వెంకట్రావుని ఎలా అయినా ఆపాలి. మీరు వెళ్ళి సరుకు వెళ్లకుండా ఆపండి. నేను లాయర్తో మాట్లాడతా అని అంటుంది లక్ష్మి. ఇక చారుకేశవ లక్ష్మితో నువ్వెందుకు వెళ్ళావు అని నేను అడగను. నువ్వు ఇంటికి వస్తేనే విహారీ సెట్ అవుతాడు. ఇల్లు చక్కబడుతుంది. బిజినెస్లు సెట్ అవుతాయి అని అంటాడు చారుకేశవ. బాబాయ్, నేను మీ అందరికీ దూరం అవడానికి కొన్ని కారణాలున్నాయి. అవన్నీ నేను మీకు కలిసినప్పుడు చెప్తా. అంతవరకు నా గురించి ఎవరికి చెప్పొద్దు అని అంటుంది లక్ష్మి. ఇక వెంకట్రావు రైతుల దగ్గర సరుకులు మొత్తం వెక్కిస్తూ ఉంటాడు. ఇవి ఆర్గానిక్స్ ఇంత రేటుకి కొనడం అవసరమా సార్ అని పిఏ అంటే, వీటిలో మన సరుకులు కలిపి అమ్మేద్దాం రా, చాలా లాభాలు వస్తాయి అని చెప్తాడు వెంకట్రావు. ఇక లక్ష్మి లాయర్తో రైతుల దగ్గరికి బయలుదేరుతుంది. కారులో లక్ష్మి వస్తూ చారుకేశవ్తో అప్డేట్ చేస్తూ ఉంటుంది. చారుకేశవ్తో సరుకు ఊరు దాటకుండా చూసుకోండి అని అంటుంది లక్ష్మి. ఇక చారుకేశవ అక్కడికి వెళ్ళి సరుకు ఆపమని అంటాడు. మీకు ఏ అర్హత లేదు, ఇది వీక్రాఫ్ట్ సరుకు అని అంటాడు వెంకట్రావు. వీక్రాఫ్ట్ని నేను నిన్ననే కొనేసా, ఇది నా సరుకు, మీకెవరికి హక్కు లేదు అని వెంకట్రావు అంటాడు. చారుకేశవ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంటే చారుకేశవ్ని రౌడీలు లాగేస్తారు. కొట్టడానికి ప్రయత్నించినప్పుడు విహారీ వచ్చి రౌడీలను చితక్కొడతాడు. నేనుండగా వి ఆర్గానిక్స్ కేవలం మనదే అని చారుకేశవతో అంటాడు విహారీ. ఇక వెంకట్రావు పక్కకు వెళ్ళి అంబికకు కాల్ చేస్తాడు. మీరు వి ఆర్గానిక్స్ కోసం డీల్ చేసుకున్నారు. మీ మేనల్లుడు వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నాడు. మీరు వెంటనే మీ మేనల్లుడికి కాల్ చేసి వి ఆర్గానిక్స్ని మాకు అమ్మేశా అని మాకు అడ్డు రావద్దని చెప్పమని అంటాడు వెంకట్రావు. దానికి అంబిక, వి ఆర్గానిక్స్ చైర్మన్గా నేను మీకు అమ్మేశాను. విహారికి ఏం అర్హత లేదు. పోలీసుల ప్రొటెక్షన్ తీసుకోండి, అంతకంటే నేనేం చేయలేను అని అంబిక అంటుంది. దాంతో వెంకట్రావు పోలీసులకు ఫోన్ చేస్తాడు. పోలీసులు రావడంతో వెంకట్రావు తను వి ఆర్గానిక్స్ కొనేసినట్లు పేపర్లు చూపిస్తాడు. చైర్మన్గా ఉన్న అంబిక గారు నాకు ఈవీ ఆర్గానిక్స్ అమ్మేశారు. మీకు ఏం హక్కు లేదు. మీరు కేవలం అంబిక ఫ్యామిలీ మాత్రమే అని అంటాడు వెంకట్రావు. నేను ఈ సరుకు ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను అని విహారీ అంటాడు. మీరు మీరు వెళ్ళిపోతే మంచిది అని ఎస్ఐ అంటే, నేను వెళ్ళను. ఎంతో కష్టపడి రైతుల కోసం పెట్టిన వి ఆర్గానిక్స్ని ఈ దుర్మార్గుల చేతికి వెళ్ళనివ్వను. ఇక్కడి నుంచి ఇంచు కూడా కదలను అని అంటాడు విహారీ. ఇంతలో లక్ష్మి కూడా అక్కడికి వస్తుంది. విహారీ చారుకేశవులను పోలీసుల అదుపులోకి తీసుకునే టైంకి లక్ష్మి తీసుకొచ్చిన లాయర్ అక్కడికి వచ్చి, విహారీ చారుకేశవుల్ని అరెస్ట్ చేసే హక్కు మీకు లేదు అని అంటాడు. వి ఆర్గానిక్స్ మేము కొనేసాం, చైర్మన్ అంబిక అమ్మేశారు అని వెంకట్రావు అంటే, అంబిక మాత్రమే అమ్మితే చెల్లదు. వి ఆర్గానిక్స్ని అమ్మాలి అంటే 51% వాటా ఉన్న విహారీ గారు కూడా అంగీకరించాలి. మీ అగ్రిమెంట్ చెల్లదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని లాయర్ చెప్తారు. మనం అంబికతోనే తేల్చుకుందామని వెంకట్రావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.